పిల్లలందరికీ మక్కువే. అందులో కొందరు దంపతులకు చాలా ఏళ్ళకి పిల్లలు పుడతారు. అలా పుట్టిన పిల్లలంటే పేరెంట్స్కు చాలా ప్రీతి. అయితే అనుకోని సంఘటన జరిగి ఆ పిల్లాడు మరణిస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఓ దంపతులకు 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత బాబు పుట్టాడు. అయితే ఆ నెల పిల్లాడికి జ్వరం వచ్చింది. అతని దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాడు. 5 రోజులయ్యింది. పిల్లాడికి జ్వరం తగ్గలేదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే చిన్నారి స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం కారణంగా 5 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వైద్యో నారాయణో హరి అనే నమ్మకంతో వైద్యుల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులకు విషాదం ఎదురైంది. ఈ దుర్ఘటన వైద్య వృత్తిలో నిర్లక్ష్యం, బాధ్యతారహితమైన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. నందికొట్కూరు పట్టణంలోని పగిడియాల రోడ్డుకు చెందిన షాకీర్, అమితాభాను దంపతుల 5 నెలల కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. గత 5 రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న బాలుడికి వైద్యులు 3వ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి చిన్నారి పరిస్థితి విషమించింది. శ్వాస తీసుకోలేక శరీరం వణికిపోతున్న దృశ్యం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు అర్థమవడంతో హుటాహుటిగా కర్నూలులోని కిమ్స్కు తరలించారు. అయితే అక్కడికి చేరేసరికి చిన్నారి ప్రాణంతో లేడని వైద్యులు ధృవీకరించారు. తప్పుడు ఇంజెక్షన్ లేదా తప్పుడు మోతాదు వల్లే ఈ విషాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యుడి నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే తమ పసి ప్రాణాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని శాంతింపచేశారు. ఈ విషయం తెలియగానే సదరు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు ఆసుపత్రికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రి యాజమాన్యం వైద్యుడిపై కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, వైద్య శాఖ అధికారులు ఆసుపత్రిని సీలు వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వలేదు. కొన్ని ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పలు ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్నారులు, గర్భిణీలు మృత్యువాత పడుతున్నట్లు తరచుగా వినిపిస్తున్నాయి. వైద్యులు రోగి పరిస్థితిని సరిగ్గా పర్యవేక్షించకపోవడం, మోతాదు తప్పి ఇంజెక్షన్ ఇవ్వడం కూడా కారణమంటున్నారు. ఇక్కడ కూడా ఇంజెక్షన్ వంటి సాధారణ చికిత్సలో అజాగ్రత్తగా జరగడం బాధాకరమని అంటున్నారు స్థానికులు. ప్రభుత్వం, వైద్య శాఖ తక్షణమే జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ లేవనెత్తుతోంది. చిన్నారి మృతి కేవలం ఒక కుటుంబ విషాదం కాదు, ఇది వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలకు అద్దం పట్టింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైన చికిత్స, బాధ్యతాయుత వైద్య సిబ్బంది ఉండాలి. రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉంది.